చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి పట్టణం 138 బూత్ పరిధిలో వైఎస్ఆర్సీపీ ఇంటింటా ఎన్నికల ప్రచారంలో కల్లబొల్లి మాటలు చెప్పి అధికారం కోసం సిగ్గు లేకుండా జట్టులు కట్టి వస్తున్న తోడేలు గుంపును తరిమి కొట్టాలన్నారు. జనం కోసం నిలబడ్డ జగన్ వస్తేనే సంక్షేమం సాగుతుందన్నారు. ఈ రోజు చీపురుపల్లిలో సాయంత్రం సచివాలయం 5 పరిధిలో 138 బూత్ పరిధిలో ఇంటింటా ఎన్నికల ప్రచారంలో భాగంగా శివాలయం వీధి, మసీదు వీధి, హై స్కూల్ రోడ్, బజార్ వీధి, మెయిన్ రోడ్ లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యదర్శి మరియు జెడ్పీటీసీ ప్రతినిధి వల్రెడ్డి శ్రీనివాస నాయుడు, మేజర్ పంచాయతీ సర్పంచ్ మంగళగిరి సుధారాణి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అయితే 138 బూతులో ఉన్న ఓటర్లు అందరినీ ప్రత్యేకంగా కలిసి దూరంగా ఉన్న వాళ్లను చరవాణి ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న సంక్షేమ అభివృద్ధి పాలనకు మద్దతుగా త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. చీపురుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులుగా శ్రీ బొత్స సత్యనారాయణ గారు, విజయనగరం పార్లమెంటు సభ్యులుగా శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయుచున్నారు. కావున మీ 2 ఓట్లను ఒకటి ఎమ్మెల్యేకు, మరొకటి ఎంపీకి ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యదర్శి మరియు జెడ్పీటీసీ ప్రతినిధి వల్రెడ్డి శ్రీనివాస నాయుడు, మేజర్ పంచాయతీ సర్పంచ్ మంగళగిరి సుధారాణి, వార్డు మెంబర్ కుప్ప రాంబాయి, బొంగ కనకేశ్వరరావు, ప్రభాత్ కుమార్, చంద్రశేఖర్ గుప్తా, అడ్డూరి కృష్ణ, రొబ్బి దాలయ్య, రొబ్బి మహాలక్ష్మి, అడ్డూరి భారతి, నారాయణశెట్టి సోమేష్, అశోక్, అబ్బాస్, ఫోటోస్, సన్యాసిరావు, బోనేల నాగేంద్ర, బొంగ సంతోష్, వినోద్, ఊలపల్లి బసన్న, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.